ఆహా, గరం గరం బగారన్నం, గుమగుమలాడే శనగపప్పు కోడికూర. ఇందులోకి ఉల్లిగడ్డ నిమ్మకాయ కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. నమస్తే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. కోడికూరతోని రకరకాల కూరలు చేసుకొని తినుంటారు, కానీ ఇవాళ నేను కోడికూర శనగపప్పుతోని కమ్మటి కూర వండుతున్నా. మీరు కూడా చూసుడే కాకుండా చేసుకొని తినుండ్రి, కమ్మగుంటుంది. అది మీరే చెప్పుండ్రి. ముందుగల్లా బగోన్ పెట్టుకొని నూనె పోసుకోండ్రి. ఇప్పుడు నూనె గరమైనాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. రెండు బగారాకులు, కొంచెం బగారా పువ్వు, 4 యాలకులు, 7-8 లవంగాలు, కొంచెం పెద్ద సైజు దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కౌసుకూరలా పుదీనాకు వేసుకుంటే మస్తు కమ్మగా ఉంటుంది. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా గోలేదాకా మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా గోలినాయి, దీనికి తగ్గట్టు పసుపు వేసుకోవాలి. ఇప్పుడే మంచిగా నూరుకున్న అల్లం వెల్లిపాయ ముద్దను వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ గోలినాక కోడికూర వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక సన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీసారి తీసి కలుపుకుందాం. ఇప్పుడు కోడికూర మంచిగా నూనెలో గోలింది, దీనికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కారం నూనెలు ఉడికేదాకా మూత పెట్టుకుందాం. కారం మంచిగా ఉడికింది. ఇప్పుడిగా శనగపప్పు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలో మీకు ఎరికేనా? అర్ధ కిలో కోడికూరకు అర్ధపావు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఒక చిన్న గ్లాసుడు పోసుకుంటే చాలు, ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా. మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి. అబ్బా కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు ఇక ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు ఉంచి దించేసుకోవాలి. మన శనగపప్పు కోడి కూర తయారైనట్టే. ఇలా తెలంగాణ లగ్గలల్లా చేసే బగారన్నం వండుతా అన్న. చూసుడే కాదు, మీరు కూడా చేసుకొని తినుండ్రి, మస్తుంటది. బగారన్నంకు కావలసిన పదార్థాలు: మిరపకాయలు, ఉల్లిపాయలు, బగారాకు, బగారా పువ్వు, పుదీనా, క్యారెట్ ముక్కలు, సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి. నూనె గరమైనాక ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నిటినీ మంచిగా నూనెలో గోలియాలి. మంచిగా గోలినాక ఒక గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. ముందుగా నీళ్ళు వస్తుంది. ఇప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది వేసుకొని 2 కళ్యామాకులు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఎసరొచ్చేదాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం. ఎసరొచ్చింది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మంట పెడదాం. మంట బాగా పెట్టినాక మధ్య మధ్యలో కలుపుకోండి మరి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు తెలంగాణ లగ్గాలలో చేసే బగారన్నం తయారైంది. వాసన కమ్మగత్తుంది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. గరం గరం బగారన్నం, గుమగుమలాడే శనగపప్పు కోడికూర. ఇందులోకి ఉల్లిగడ్డ, నిమ్మకాయ కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. మీరు తినుండ్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.